అసలు గృహప్రవేశం ఎప్పుడు చేయాలి? కేవలం పిల్లర్లు వేసినప్పుడు గృహప్రవేశం చేయాలా, లేకపోతే గోడలు కట్టినప్పుడు చేయాలా, పెయింట్ అయిపోయినప్పుడు చేయాలా? ఈ కాలంలో ఒరిజినల్ నియమాల ప్రకారం పాటించడము కష్టమే, ఇంటి ప్లాన్లు కూడా కష్టమే. ఒక గృహం కట్టారు, ఆ ఇంటి లోపల గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ 5 డేస్లో మనం ఏ స్టేజ్లో అయితే గృహప్రవేశం చేస్తామో అదే ఇంకా ఆ ఇంటికి సంబంధించిన ఫైనల్ అని అనుకోవాలి. అయితే నమస్తే అండి. ఒక గృహప్రవేశం, అసలు ఒక గృహప్రవేశం సంబంధించిన అసలు కండిషన్స్ ఏంటి, అసలు గృహప్రవేశం ఎప్పుడు చేయాలి? కేవలం పిల్లర్లు వేసినప్పుడు గృహప్రవేశం చేయాలా, లేకపోతే గోడలు కట్టినప్పుడు చేయాలా, పెయింట్ అయిపోయినప్పుడు చేయాలా, సకల సదుపాయాలు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత గృహప్రవేశం చేయాలా, లేదంటే ముహూర్తం వస్తుందని చేయాలా? ముహూర్తం రేపు ఒకటే రోజు ఉంది, మళ్ళీ లేదు, మళ్ళీ 6 నెలల తర్వాత ఉంది, సంవత్సరం తర్వాత ఉంది అంటే చేయాలా? మరి గృహప్రవేశం చేసి 1 రోజు ఉండాలా, 2 రోజులు ఉండాలా, 3 రోజులు ఉండాలా, 4, 5? వీటికి సంబంధించిన రహస్యాలు తెలుసా? సో ఒక అద్భుతమైన పాయింట్ మీ అందరి కోసం మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాం. సో ఈరోజు అయితే నేను భీమడోలు శ్రీధర్ గారి దగ్గరికి వచ్చాను. సో కొన్ని టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో అసలు ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఒక బేసిక్ ప్రాసెస్ ఏముంటుంది, కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మీకు వీడియోలో శ్రీధర్ గారు చెప్తారు. మీరందరూ శ్రద్ధగా వినండి. సో 10 మందికి ఇది 100% చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ కాలంలో ఒరిజినల్ నియమాల ప్రకారం పాటించడము కష్టమే, ఇంటి ప్లాన్లు కూడా కష్టమే. సో సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి మన యొక్క ప్రయత్నం. సో మీరు పాటించి అందరూ ఆనందంగా ఉండాలని మా కోరిక. సో చెప్పండి. ఇప్పుడు మనం గృహప్రవేశం చేయడానికి ఏంటంటే ఒక ముహూర్తం పెట్టుకుంటాం. ఒక ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఏంటంటే దాంట్లో గృహప్రవేశం చేస్తాం, బాగానే ఉంటుంది. అయితే ఈ గృహప్రవేశం చేసేటప్పుడు అంటే ముహూర్తాలు దాటిపోతున్నాయి అనేసి అందరూ చేసే తప్పు ఏంటంటే ఇంటికి సున్నాలు అవ్వవు, ఏమి అవ్వవు అనుకుంటా సార్ మీరు ఒక్క నిద్ర చేసేసి ఒక దీపం ఇంటికి వచ్చేయండి మనకు అయిపోతుంది అనుకుంటాం. కానీ ఏంటంటే అది సగం తయారైన ఇంట్లోంచి ఎంటర్ అవుతాం. అంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, సరే అయిపోయింది, ఈరోజు గృహప్రవేశం అయిపోయింది, ఒక నిద్ర చేస్తామని చెప్పేసి కలిసి నిద్ర చేయడం, రేపటి నుంచి మళ్ళీ మామూలు. అందులో ఉండేది నిశ్చయించడం తప్ప మనుషులు ఉండలేదు. అయితే ఈ గృహప్రవేశానికి ఏంటంటే 5 days మినిమం పెడతారు అనుకోండి. ఫస్ట్ డే ఏం చేస్తాం, మనం సాంప్రదాయం ప్రకారం అంటే గృహప్రవేశం చేసిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటాం. 2వ రోజు బంధుమిత్రులు అందరూ ఉంటారు. ఈ పొయ్యి అనేది ఇంట్లో పెడతాం కదా, ఈ పొయ్యి కనీసం 3 రోజులు ఇంట్లో వెలగాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ అంత పాలు పంపిస్తుంటే సాయంత్రం ఆ బూడిద ఎలాగే ఉంటుంది, అది ఎప్పుడు రాజుతూనే ఉండాలి. ఫస్ట్ అయ్యింది. ఈరోజు మనం ఏం చేసామంటే గృహప్రవేశం చేసుకున్నాం, పూజలు అయిపోయింది, అంత అయిపోయింది. సాయంత్రం కొంతమంది బంధువులు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత ఈ నైట్ కొంతమంది బంధువులు ఉంటారు, వీళ్ళతో మన రిలేషన్షిప్ ఎలా ఉంది ఈ నైట్ గమనించుకుంటాం. 2వ రోజు మిగతా బంధువులు ఉంటారు కొంతమంది, ఉన్న తర్వాత వాళ్ళతో పాటు ఇంట్లో దీపారాధన చేస్తాం. ఈ 2nd డే కంప్లీట్ అవుతుంది. 3rd డే అనుకోండి, 3rd డే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ 3వ రోజు ఈలోపు మలమూత్ర విసర్జనలు, బట్టలు తుక్కోవడం అన్ని మామూలు సామాన్లు జరుగుతుంటాయి. ఈ 3వ రోజు భార్యాభర్తలు ఇంట్లో సంవత్సరం చేయాలి. ఇది ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ బంధుమిత్రులతో అయిపోయింది, పూజలు అయిపోయినాయి, తర్వాత వీళ్ళు సంసారం చేసినప్పుడు బెడ్ రిలేషన్షిప్ ఎలా ఉంది, తర్వాత 4th డే కమ్యూనికేషన్ బయట నుంచి ఎలా కమ్యూనికేషన్ ఉందనేది. ఈ 5th డే అయిన తర్వాత ఏం చేస్తామంటే మన గ్రామదేవతకి, కులదేవతకి నైవేద్యం పెట్టి ఇక్కడి నుంచి నైవేద్యం తీసుకెళ్తాం. ఈ 5 రోజుల్లో అర్థమైపోతుంది మనకి విషయం ఎలా ఉంది. అంటే ఒక గృహానికి సంబంధించిన ఇప్పుడు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, ఒక గృహం కట్టారు, ఆ ఇంటి లోపల గృహప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ 5 daysలో ఎలా ఉంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఇంటి లోపల మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది జడ్జి చేయొచ్చు అనేది ఒక పాయింట్. ఇది 1వ పాయింట్. ఇప్పుడు 2వ పాయింట్ నేను ఇంకోటి చెప్తాను. మనం ఏ స్టేజ్లో అయితే గృహప్రవేశం చేస్తామో అదే ఇంకా ఆ ఇంటికి సంబంధించిన ఫైనల్ అని అనుకోవాలి. అయితే కేవలం ఒక పెయింట్ కోట్ వేసేసాము అక్కడికి అయిపోయింది అంటే కాదండి. గృహప్రవేశం చేయడానికైతే ద బెస్ట్ టైం చిన్నవి ఏమైనా ఉంటే వదిలేసేయండి తప్ప 99% వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకొని వెళితే 100% కూడా, అంటే 100% చేస్తే సూపర్. కుదరలేని వాళ్ళు 99 వరకు వెళ్ళండి. ఎందుకంటే 50% అయిపోయింది, 60% అయిపోయింది, తర్వాత చేసుకుందాం, మెల్లగా చేసుకుందాం,
మీరు జీవితంలో అది చెయ్యను లేరు. ఎందుకంటే మీరు సగం నిర్మించిన ఇంటికి వెళ్ళినప్పుడు ఇక సగమే ఉంటుందని జీవితాంతం. రైట్? మనం చాలా ఇల్లు చూస్తాం. ఎందుకంటే పెయింట్ లేని ఇల్లు ప్రహరీ కూడా ఉందనుకోండి, దానికి పెయింట్ వేద్దాం అనుకున్న జీవితం వేయండి మనం. అలా మీరు చాలా మంది చూడవచ్చు. అయితే ఏంటంటే ఈ 5 days ముందు మనం మినిమం చూసుకోవాలి. తర్వాత మరి చాలా వర్క్ ఉందంటే అవసరం లేదండి, సంవత్సరంలో వెళ్ళుకొని దూరం లేదు, సంవత్సరానికి వెళ్ళొచ్చు, 2 ఏళ్ళకి వెళ్ళి 3 మన ఇష్టము. ఎన్ని సంవత్సరాల్లో ఇంటికి వెళ్ళాలి అంటే అవన్నీ ఏం లేవండి. మనకి ఇప్పుడు చెన్నై అది వాస్తు పురుషుని ఫేస్ ని బట్టి డిసైడ్ చేసే పాయింట్. చెన్నై అంటే 6 నెలలు కట్టేస్తాం. ఒక వెళ్ళ కట్టాలంటే 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. అయితే ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ జాగ్రత్తగా గమనించుకొని మనం ప్లాన్ చేసుకోవడం అవుతాం. సో ఈరోజు ఒక మంచి సీక్రెట్ తెలుసుకున్నారు కదా. రేపటి రోజు ఇంటికి సంబంధించిన ఇంటి ముందు ముగ్గు వేసే దాంట్లో ఒక సీక్రెట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నాను, చూడండి.